ఏపీలో భూ అక్రమ లావాదేవీల్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో భూ బాధితుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. పెద్దిరెడ్డి ఇలాకాలో 987 ఎకరాలు బడాబాబులకు కట్టబెట్టారని, ప్రభుత్వం మారడంతో ఆ రికార్డులు దగ్ధం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. సమాధులున్న భూముల్ని కూడా వదల్లేదని విమర్శించారు. విశాఖలోని అతిపెద్ద స్కామ్ జరిగిందని, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు యథేచ్ఛగా భూ ఆక్రమణల్ని సాగించిందన్నారు. భూమి అంటే చాలు ఎగబడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాకాలో ఒకే ఊళ్ళో ఇన్ ఏ సింగిల్ విలేజ్ 982 ఎకరాల భూమి ఆ రకంగా చేశారని చెప్పింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత స్థాయికి వాళ్ళు ఎదిగారంటే ఆ భూములన్నీ కూడా ఆ రకంగా చేసేసుకొని ఆ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఇవాళ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఆ రికార్డులకి అగ్గి పెట్టారు. అది ఎక్కడ యాడో మన గ్రామ సచివాలయంలో కాదు, కనీసం తాలూకా ఆఫీస్లో కూడా కాదు, జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే వాళ్ళు ఫైల్స్ దగ్ధం చేస్తూ ఉన్నారంటే నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, ఇది మామూలు వాళ్ళు చేయలేరు. అందులో రాజకీయ నాయకుల హస్తం ఉంది, ఐఏఎస్ అధికారుల హస్తం ఉంది. ఇవాళ భూమి విలువ పెరిగినందువల్ల ఇవాళ అందరి దృష్టి కూడా దాని మీదకే పోతా ఉంది. ఈరోజు పొద్దునే మీరు ఆంధ్రజ్యోతి పేపర్లో, అదేవిధంగా ఇతర పేపర్లో మీరు చూసింటారు. మన గుంటూరులో ఎమ్మెల్యే మొగుడు, ఎమ్మెల్యే అంటేనే ఎక్కువ, మనకి ఎమ్మెల్యే మొగుడు అంటే వాడిని తక్కువ ఉంటాడా? వాడు ఇంకా అంత ఎక్కువ ఉంటాడు కదా. వాడు ఎమ్మెల్యే మొగుడు, వాడు ఒకేసారి పిలిపించి వాళ్ళని బెదిరిస్తా అన్నాడట. 30 లక్షలకు నీ ల్యాండ్ అంతా రాయిస్తావా లేదా? రాయించకపోతే నిన్ను చంపేస్తాం. పోలే అంతటితో వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. పోలీస్ స్టేషన్లో ఆ ల్యాండ్ ఇవ్వనందుకు SC ST యాక్ట్ కింద ఆయన మీద కేసు పెట్టి లోపల పెడతామన్నారు. భూమి ఆసామిని బెదిరించి ఇవాళ రాయించుకునే పరిస్థితులు వచ్చినాయి. అతిపెద్ద స్కామ్ విశాఖపట్నం జిల్లాలో జరిగింది. విశాఖ నగరంలో అక్కడ ఈ భూ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మరింత ఇదిగా జరిగినాయి. యుద్ధ ప్రాతిపదిక వాళ్ళు ఇంకెక్కడ ఆగలే. 5 ఏళ్ళు ఆ పనిలోనే మునిగితే